Malaysian experience. ఇప్పుడు ప్రస్తుతం చూసండి, ఇప్పుడు 4th జనరేషన్ చూస్తే ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ ఉన్నారు. కానీ ఈ ప్రస్తుతం ఉన్న తెలుగు జనరేషన్ చూస్తే 4th జనరేషన్ వీళ్ళందరూ ఉద్యోగులుగా ఉన్నారు, కానీ ఎంప్లాయీస్గా ఉన్నారు, కానీ ఎంప్లాయీస్గా లేకుండా ఉన్నారు. తెలుగు బిజినెస్ చూస్తే చాలా తక్కువగా కనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ఎంఫసిస్ ఫోకస్ వచ్చేసి దే మస్ట్ బికమ్ ఎంప్లాయీస్. వాళ్ళ ఎంప్లాయీస్గా అయితేనే then they can employ people, then they become the leaders of the Telugu society, of the community. అప్పుడే మనం తక్కిన వారికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది, మనం తక్కిన వారికంటే ఇంకా ఉండడానికి అవకాశం కలుగుతుంది. సో అలాంటి పరిస్థితి రావాలని నేను ఆశపడుతున్నాను. ఓకే 21 ప్రకారం 1921 రికార్డ్స్, మలేషియన్ రికార్డ్స్ చూస్తే మలేషియాలో వచ్చేసి 39,895 తెలుగువారు ఉండేవారు అనమాట 1921లో. ఆ 21 నుంచి ఇక్కడ ఈ దేశం యావరేజ్ గ్రోత్ చూస్తారంటే 2% గ్రోత్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కానీ ముందుట్లా గ్రోత్ ఎక్కువే ఉండవచ్చు, ఎందుకంటే ప్రతి కుటుంబంలో, తెలుగు కుటుంబంలో 7 మంది 8 మంది పిల్లలు ఉంటారు, కొంతమందికి 10 మంది కూడా ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చేసి 2-3 ఉన్నందువల్ల ఇప్పుడు గ్రోత్ వచ్చేసి 2%. మన 2% యూజ్ చేసినా కూడా మా యొక్క తెలుగు పాపులేషన్ ఎవ్రీ 35 years డబుల్ అయి ఉండాలి. డబుల్ అయితే 1956కి వచ్చేసి తెలుగు పాపులేషన్ 39,000 ఉండిన పాపులేషన్ ఇప్పుడు 79,000కి రావాలి 1956లో. బట్ 1956లో వచ్చేసండి మీరు చూస్తే 21 నుంచి 1956 వరకు 50 వరకు there was another in migration of at least 40,000 Telugus. కానీ ఆ 40,000 తెలుగులో 10,000 తెలుగుస్ అవుట్ మైగ్రేట్ అయిపోయినా కూడా there must be a total of 79,000 plus another 30,000 తెలుగుస్ in 1956. సో అది వచ్చి 100,000 ఎక్కువ 105,000 6,000 వస్తారు అనమాట. సో ఆ యొక్క ప్రకారం చూసారంటే every 35 years మనం డబుల్ చేసామంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ దేశం వచ్చి 307,000 తెలుగుస్ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్యూమరేటర్స్ ఇంటికి వస్తేప్పుడు సెన్సస్ డిపార్ట్మెంట్ వస్తేప్పుడు వాళ్ళు ఒక ఇండియన్ చూసారంటే తెలుగు వారు తమిళ వారిని చూస్తే ఆ క్వశ్చన్ అడగరు అనమాట, మీరు తెలుగు వారా తమిళ వారిని అడగరు, ఆటోమేటిక్ తమిళ అని వేసేసి. అందువల్ల ఈ తెలుగు పాపులేషన్ ఈ దేశంలో వచ్చేసి 3 లక్షలు ఉన్నా కూడా 40,000 కనిపిస్తుంది సెన్సస్ దీంట్లో. ఇది వచ్చేసి రియలిస్టిక్గా లేదు, ఎందుకంటే మీరు చూస్తుంది నేను చెప్పిన ఫిగర్స్ చూస్తే 1921లోనే 39,895 ఉంటే ఇప్పుడు ఆ యొక్క ఫిగరే ఎక్కువ తక్కువ ఉన్నదంటే అది నిజంగా ఉండడానికి అవకాశం లేదండి. సో దట్ ఈస్ సెన్సస్ ఒక అది మలేషియా తెలుగు సంఘం వచ్చేసి ఈ యొక్క రేషనల్ యూజ్ చేస్తారని నా యొక్క నమ్మకం. ఇన్ ఫ్యూచర్లో వచ్చేసి నా యొక్క ఆ ఫిగర్ కంప్లీట్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో ఈ దేశంలో 3 లక్షల తెలుగు వారు ఉన్నారని చెప్పడానికి నేను దృఢంగా చెప్పగలను, దాంట్లో ఏది జంక్ ఏది లేదు. కానీ ఈ 3 లక్షల తెలుగు వారు ప్రస్తుతం తెలుగు మాట్లాడుతుండ్రా, తెలుగు కళాచారం ఫాలో చేస్తుండ్రా, ఆ యొక్క డీటెయిల్స్ కొద్దిగా డౌట్ఫుల్గా